వెల్కమ్ టు ద న్యూ చాప్టర్ డేటా అనాలిసిస్ ఆర్ ఇంటర్ప్రిటేషన్. ఇంటర్ప్రిటేషన్ అంటే ఇంటర్ప్రిటేషన్ కాదండి, డేటా ఇంటర్ప్రిటేషన్. ఓకే, దీన్ని కొన్ని చోట్ల డేటా అనాలిసిస్ అని రాస్తారు, కొన్ని చోట్ల డేటా ఇంటర్ప్రిటేషన్ అని రాస్తారు. ఓకే, మరి ఏంటి డిఫరెన్స్ అంటే అనాలిసిస్ ఈజ్ లైక్ వెరిఫైయింగ్. ఓకే, దాని మీద వెరిఫికేషన్ చేయడం. యు నో వాట్ ఈస్ జనరల్ మీనింగ్ ఆఫ్ అనాలిసిస్, ఏదైనా ఒక విషయం గురించి లోతుగా తెలుసుకోవడం. ఓకే, అది అనాలిసిస్. ఇచ్చిన డేటాని మనం అనలైజ్ చేయడం, రైట్. మరి ఇంటర్ప్రిటేషన్ అంటే అనాలిసిస్కి మించి కొంచెం. ఓకే, దాన్ని అనలైజ్ చేసి దాన్ని ఏముంది, ఎంత ఉంది, ఎంత డెప్త్ వరకు దాన్ని తెలుసుకుంటూ దాని ఎంత విషయం ఉంది అనేది తెలుసుకోవడమే కాక దాని మీద ఒక డెసిషన్కి రావడం, అది ఇంటర్ప్రిటేషన్. సో జనరల్గా ఇప్పుడు మనకున్న సిలబస్లో మనకు ఇచ్చే క్వశ్చన్స్ని బట్టి మనము అనాలిసిస్ కన్నా ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా వరకు కరెక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే కేవలం దాని గురించి తెలుసుకోవడం కాదు, దాని మీద మనం ఖచ్చితమైన ఒక డెసిషన్ తీసుకునే లెవెల్లో మనకు క్వశ్చన్స్ వస్తున్నాయి. డెప్త్ బాగా పెరిగిందండి. ఓకే, సో ఇంటర్ప్రిటేషన్ ఈజ్ రైట్ వర్డ్. మీరు ఎక్కడైనా అనాలిసిస్ అని చూసి అది వేరే అనుకొని ఏమన్నా అనుకుంటారేమో అనే ఉద్దేశంలో రెండూ రాశాను. ఓకే, దెన్ వాట్ ఈజ్ ద డేటా అనాలిసిస్? యాక్చువల్గా క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అనే ఒక పదం మీరు విని ఉంటారు. జనరల్గా చాలామంది వాట్ ఈస్ దట్ ఎగ్జామ్ సిలబస్ గురించి మాట్లాడుతూ రీజనింగ్ క్వాంట్ అంటారు సింపుల్గా. ఓకే, యాక్చువల్గా అవి రీజనింగ్ అరిథమెటిక్ అండి. క్వాంట్ అంటే కేవలం ఈ చాప్టర్, ఒక్కటే ఒక చాప్టర్ డేటా అనాలిసిస్ లేదా డేటా ఇంటర్ప్రిటేషన్ని మనం క్వాంట్ అని తీసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్ మొత్తంగా. మరి అర్థమెటిక్ని కంప్లీట్గా రీప్లేస్ చేయడం ఏంటి క్వాంట్తో? ఎందుకు చేస్తున్నారంటే ఒక్క క్వాంటిటేటివ్ టెక్నిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ చెయ్యాలి అంటే నీకు అర్థమెటిక్ పార్ట్స్ అన్నీ రావాలి. అర్థమెటిక్ సంబంధించిన ప్రతి చాప్టర్కి లో వచ్చే కాన్సెప్ట్స్తో మనకు క్వాంట్ క్వశ్చన్స్ రావచ్చు. లైక్ ఇప్పుడే మీరు క్వశ్చన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డయాగ్రామ్ ఇస్తాడు. ఓకే, చూద్దాం ఒక ఎగ్జాంపుల్ తీసేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, రైట్, వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకే, ఫైన్. ఇప్పుడు ఇలా ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. ఏంటంటే ఇది, ఓహో అబ్బో, డేటా రిగార్డింగ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ వర్ టెస్టెడ్ పాజిటివ్ ఆఫ్ COVID-19. ఓకే, COVID-19 కేసెస్ గురించి ఇచ్చాడు క్వశ్చన్. ఓకే, ది ఇన్ఫర్మేషన్ని డేటా రిగార్డింగ్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ టెస్టెడ్ పాజిటివ్ COVID-19 టెస్ట్ పాజిటివ్ అయిన వాళ్ళు ఏం 3 కలర్స్. ఓకే, ఇక్కడ చూడండి, జనవరి బ్లూ, ఫిబ్రవరి రెడ్. మన ఇండియాలో చూడండి, ఇండియాలో బ్లూ లేదు. జనవరిలో ఎటువంటి కేసెస్ దాదాపుగా లేవండి. ఫిబ్రవరి ఫస్ట్లోనే ఎప్పుడో స్టార్ట్ అయింది ఫస్ట్ కేసు ఏమో. మార్చ్కి కొంచెం రైజ్ అయింది బాగా, దెబ్బకు లాక్డౌన్ ఫిక్స్ చేసినాం. అవునా? రైట్, ఫైన్. తర్వాత ఇప్పుడు విషయాలు మాట్లాడుకుంటే, రైట్, చైనాలో చూడండి జనవరికి ఆల్మోస్ట్ 1000 దాకా కేసులు ఉన్నాయి. రైట్, ఇది డేటాని ఒక డయాగ్రామ్ ఫామ్లో ఇచ్చాడు. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అని మాత్రమే చెప్తున్నా. ఓకే, డేటాని కోవిడ్ కేసెస్ ఏ నెలలో ఎంత ఉన్నాయి అనే డేటాని. యూఎస్ఏ పరిస్థితి మరి ఘోరంగా అయింది కదా. రైట్, అవును, ఇది మనకు తెలిసిన విషయమే. రైట్, జనవరిలో ఇన్ని కేసెస్ ఉండేవి, అక్కడ ఏం లేవు. ఓకే, ఫిబ్రవరి వచ్చేటప్పటికి అన్ని కేసులు అయినాయి, అక్కడ ఏదో కొన్ని అయినాయి. రైట్, సో ఊరికే ఇది చూసి ఇప్పుడు డేటాను చూస్తున్నా. అండ్ జస్ట్ వాచింగ్ ద డేటా. నేను కూడా మీ దగ్గరకు వచ్చేసి ఇట్లా డేటాను చూస్తూ ఉన్నా. ఏమర్థమైంది? వీళ్ళు బాగా నెగ్లెక్ట్గా ఉన్నారని అర్థమైంది. ఓకే, వీళ్ళు క్రియేటర్స్ కాబట్టి వీళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు అలాగే ఉంటారని దాన్ని మనం ఏం చేయలేము. సో దిస్ ఈజ్ ద డేటా గివెన్. దీని మీద మన అనాలిసిస్ ఏంటి? మోస్ట్ ఎఫెక్టెడ్ బై COVID-19 ఈజ్ ఆల్మోస్ట్ అమెరికా. అప్ టు మార్చ్ డేటాని పూర్తిగా అనలైజ్ చేయాలి. ఊరికి ఇది ఒక్కటి చూసి మొత్తంగా కోవిడ్ అంతా మొత్తం ఎఫెక్ట్ యూఎస్ఏకే ఉంది, ఇండియా మీద ఏం లేదు, అంత సీన్ లేదు. తర్వాత గణాంకాలు మారుతూ వచ్చాయి. ఓకే, బట్ డెత్ రేషియోస్ అవన్నీ కన్సిడర్ చేసుకొని మనం డెసిషన్స్ మార్చుకుంటాం. రైట్, ఫైన్. ఇటలీ కానీ, స్పెయిన్ కానీ, యూఎస్ఏ కానీ, ఇండియా కానీ, వీటిలో అప్ టు మార్చ్లో ఇండియా ఈజ్ ఇన్ వెరీ బెస్ట్ పొజిషన్. ఈవెన్ అకార్డింగ్ టు ఇట్స్ పాపులేషన్. ఓకే, ఇంతవరకు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కేసెస్ని బట్టి చెప్పచ్చా? ఓకే, అండ్ ఇంకోటి గమనించండి, రేట్ ఆఫ్ ఇంక్రీజ్ జనవరి 0, ఫిబ్రవరి ఏదో కొంత ఉన్నారు, దాదాపుగా 500
మార్చ్ వచ్చేటప్పటికి దాదాపుగా 1-2 దాదాపుగా 500 కదండి, 200-300 వరకు ఉన్నారు అప్ టు ఫిబ్రవరి. ఇండియాలో మార్చ్ వచ్చేటప్పటికి 2000 అన్నారు, 200 నుంచి 2000. ఓకే, 10 టైమ్స్. ఓకే, సో ఇది కూడా మనం కన్సిడర్ చేయాల్సిన పాయింటే. అట్లా దీని మీద ఇది డేటా ఇలా ఇస్తాడు. ఇది లైన్ గ్రాఫ్ లేదా బార్ గ్రాఫ్ అంటారు దీన్ని. ఓకే, బార్స్ ఇచ్చాడు కదా, బార్ గ్రాఫ్ అంటారు. లైన్ గ్రాఫ్ అంటే ఇట్లా వస్తుందండి, లైన్స్ వస్తాయి, డాటెడ్ లైన్స్ వస్తాయి. లైన్ గ్రాఫ్ కావచ్చు, పై డయాగ్రామ్ కావచ్చు. ఓకే, పై చార్ట్లో ఇవ్వచ్చు, లేదా కేవలం వాడు రాస్తే దాన్ని మనం అనలైజ్ చేసి ఊరికే ఇన్ఫర్మేషన్ రాస్తే దాన్ని అనలైజ్ చేసి మనం ఒక టేబుల్ వేసుకోవాలి, లేదా వాడే ఒక టేబుల్ ఇస్తాడు. ఎలాగైనా ఇవ్వచ్చు డేటా ఇంటర్ప్రిటేషన్. ఓకే, ఇన్ఫర్మేషన్ అది డేటా ఎలాగైనా ఇవ్వచ్చు. ఇచ్చిన డేటా నుంచి మనం ఎంత ఇన్ఫర్మేషన్ని గ్రహిస్తున్నాము అంటే ఇచ్చిన ఊరికే నెంబర్లే కాదు, దాని మీద నాలెడ్జ్ అనమాట. ఇదే చెప్పా కదా, ఇండియా ఈజ్ లెస్ అఫెక్టెడ్, యుఎస్ఏ ఈజ్ మోర్ అఫెక్టెడ్, దీనికి రికవరీ రేట్ తక్కువ ఉంది, దీనికి రిస్క్ ఎక్కువ ఉంది బికాస్ ఆఫ్ పాపులేషన్. ఇట్లా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని కూడా తీసుకొని మాట్లాడుతూ ఉంటే దాన్ని ఇంటర్ప్రిటేషన్ అంటాము. ఇంటర్ప్రిటేషన్ వచ్చేటప్పటికి డెసిషన్ మేకింగ్ కూడా ఉండాలి. డెసిషన్ మేకింగ్ ఎక్కడ వస్తుంది? క్వశ్చన్స్ని బేస్ చేసుకొని వస్తుంది. చూడండి, క్వశ్చన్ నెంబర్ 1 ఏముంది? క్వశ్చన్ నెంబర్ 1, ఫైండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఇక్కడ చూడండి, యావరేజ్ అనే పదం అన్నాడు. సమ్ టైమ్స్ హీ మే యూజ్ సమ్ అదర్ టర్మ్స్ లైక్ పర్సంటేజెస్. ఓకే, బై వాట్ పర్సెంట్, ఇదిగో పర్సంటేజ్, బై వాట్ పర్సెంట్. ఇంకొన్ని చోట్ల రేషియో. ఓకే, ఇంకొన్ని చోట్ల ఇట్లా పేషెంట్స్ యొక్క డేటా కాకుండా ఒక బిజినెస్ యొక్క డేటా ఇచ్చేసి వాట్ ఈజ్ ప్రాఫిట్, హౌ మచ్ ఈజ్ ప్రాఫిట్ పర్సంటేజ్. ఓకే, హౌ మచ్ ఇంట్రెస్ట్ హీ ఈజ్ పేయింగ్. అంటే దీని ప్రకారం మనం ఏమేమి టాపిక్లు మాట్లాడుతున్నాం? ఆల్మోస్ట్ అన్ని టాపిక్లు మాట్లాడుతున్నాం, అవునా? We are yet to discuss each and every topic regarding arithmetic. ఓకే, అర్థమెటిక్కి సంబంధించిన ప్రతి టాపిక్ గురించి మనము క్వాంట్లో మాట్లాడతాము. అందుకు చాలామంది క్వాంట్ బాగా వస్తే అర్థమెటిక్ వస్తేనే క్వాంట్ వస్తుంది. క్వాంట్ నాకు బాగా వచ్చు అంటే నీకు అర్థమెటిక్ ఆటోమేటిక్గా వచ్చు అనే అర్థం. ఓకే, ఎందుకంటే ఇందులో కంప్లీట్గా ఉండేది అదే, రైట్? అది విషయం. సో క్వాంట్ అని అనకూడదు యాక్చువల్గా, బట్ అన్న తప్పేం లేదు, రైట్? యాక్చువల్ సబ్జెక్ట్స్ ఆర్ రీజనింగ్ అండ్ అర్థమెటిక్. దీని కాంబినేషన్తో వచ్చే సెట్ ఇది క్వాంట్. క్వాంట్ అంటే ఏముంటుంది అంటే దానిలో ఉన్న క్వాంట్ అన్న డేటా ఇంటర్ప్రిటేషన్ అన్న రెండు సేమ్. ఓకే, డేటా ఇంటర్ప్రిటేషన్లో డయాగ్రామ్స్ లేదా డేటా, ఒక సెట్ ఆఫ్ డేటా ఇస్తాడు, అది డయాగ్రామ్ రూపంగా ఇవ్వచ్చు లేదా సెంటెన్స్ ఫార్మేషన్లో ఇవ్వచ్చు. ఓకే, అయితే దాన్ని మనము అనలైజ్ చేసి బాగా రిసీవ్ చేసుకొని బాగా అనలైజ్ చేసి దాని మీద డెసిషన్ తీసుకునే స్టాండర్డ్స్కి మనం రావాలి. అలా ఎప్పుడైతే వస్తామో అప్పుడే మనం ఈ చాప్టర్ని సింప్లిఫైడ్గా చేయగలం. దానికి కావాల్సిన ఈ అనాలిసిస్ స్కిల్లే కాకుండా అర్థమెటిక్ మీద సంపూర్ణమైన గ్రిప్ ఉండాలి. ఓకే, అర్థమెటిక్ మీద సంపూర్ణమైన గ్రిప్ ఉన్నప్పుడే ఇవన్నీ చేయగలము. బికాస్ ద క్వశ్చన్స్ ఆర్ కంప్లీట్లీ ఇన్ ఎ క్లస్టర్ ఆఫ్ కాన్సెప్ట్స్ రిగార్డింగ్ అర్థమెటిక్. ఓకే, క్లస్టర్ అనమాట, అన్నీ కలిపేసి కొటేషన్ చాడు. ఏమంటారు, యావరేజ్ అడగచ్చు, రేషియో అడగచ్చు, పర్సంటేజ్ అడగచ్చు, ఏమైనా అడగచ్చు. ఓకే, సో యూ షుడ్ బి రెడీ విత్ దట్. ఇది ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్లోకి వచ్చేసాం. సెట్ నెంబర్ 1. ఈ సెట్ నెంబర్ 1 ఏమి ఇచ్చాడు? ఇందాక మనం మాట్లాడుకున్నాడు కోవిడ్ కేసెస్ గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, అయితే ఇందులోనే మనం క్వశ్చన్ సెట్ చేయలేం కదండి, పెద్దగా ఉంది కదా, డయాగ్రామే పెద్దగా ఉంది. మీకు బాగా కనపడాలని డయాగ్రామ్ ఒక పేజ్లో, క్వశ్చన్స్ ఇంకో పేజ్లో తీసుకున్నాను, ఏమనుకోవద్దండి. మనం కొంచెం ఆ పేజ్ ఈ పేజ్ మూవ్ అవ్వాల్సి వస్తుంది. ఫస్ట్ పేజ్ సైజ్ని ఫిక్స్ చేద్దాం. ఓకే, రైట్. తర్వాత ఇప్పుడు చూడండి, ఇదంతా మనం చదువుకున్నాం ఆల్రెడీ, పాజిటివ్ కేసెస్ గురించి. ఇదిగోండి చైనా, బ్లూ ఎంతవరకు ఉందో అంతవరకు కేసెస్ ఏ మంత్లో అయ్యాయి? జనవరిలో అయ్యాయి. రెడ్ నుంచి ఫిబ్రవరి, గ్రీన్ మార్చ్. 3 months స్టేటస్ వరకే తీసుకున్నాం మనం, నెక్స్ట్ తీసుకోలేదు. చూద్దాం అందులో. డ్యూరింగ్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 5 countries ఆర్ గివెన్ ఇన్ ద స్టాక్ బార్ చార్ట్. ఓకే, ఇది నెంబర్ ఆఫ్ పీపుల్ అఫెక్టెడ్. ఓకే, 1000, 3000, 5000, 7000, 9000, 11,000, 13,000 వరకు ఇచ్చాడు. లేదు, యాక్చువల్గా 17,000 వరకు ఉన్నాయి కేసెస్. ఓకే, ఇది తగ్గింది 2000, 1 2 3 4 5. అంటే ఇది ఈచ్ సింగిల్ లైన్, ఈ సన్న లైన్ కనపడుతుంది కదండి, ఈచ్ సింగిల్ లైన్
టేక్స్ అన్ అమౌంట్ ఆఫ్ 200. అంతే కదా, ఈ గ్యాప్ 2000 ఉంది. 2000 ఉందా? 2000. ఓకే, 1 2 3 4 5 400 అండి. సారీ, వెరీ సారీ. ఇట్ ఈస్ 400 హియర్. ప్రతి చోట అలాగే ఉందా? ఇక్కడ కూడా 2000. ఓకే, రైట్. 4 5 4000 ఉన్నారు. ఓకే, డన్. సరే, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనము ఫర్దర్ క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. రైట్, ఇప్పుడు అర్థమైంది కదండి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 1 ఇక్కడ ఉంచండి. ఫైండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ పర్ డే హూ వర్ టెస్టెడ్ పాజిటివ్ ఇన్ ఇండియా ఇన్ మార్చ్. ఓన్లీ మార్చ్లో ఇండియాలో ఎన్ని పాజిటివ్ కేసెస్ పర్ డేకి ఎన్ని కేసెస్ యావరేజ్గా వస్తున్నాయో చెప్పాలి. మరి యావరేజ్గా అట్లా కావాలంటే మనం ఏం చేయాలి? టోటల్ కేసెస్ ఇన్ మార్చ్, టోటల్గా మార్చ్లో ఎన్ని కేసులు అయినాయి అన్నీ టోటల్ వేసి బై ఎన్ని డేస్ అండి మార్చ్లో? 31 డేస్ బై 31 వేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుందేమో. వస్తుందా? వస్తుంది. లెట్ us see. అంటే వీ హ్యావ్ టు గో టువర్డ్స్ ద టేబుల్. ఓకే, టేబుల్లో ఇక్కడ చూడండి, 500 నుంచే స్టార్ట్ అయింది కదా, ఇక్కడ లేదు 1000 నుంచి స్టార్ట్ అయింది. ఓకే, ఇట్స్ ఆల్మోస్ట్ రైట్. 1000కి ఒక లైన్ కింద ఉంది, 3000కి ఒక లైన్ తక్కువ ఉంది. సో అది కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటే 2000 అనుకుందాం ప్రజెంట్. ఓకే, 2000. మరి 2000 ఎగ్జాక్ట్గా ఉందా, కొంచెం ఏమన్నా ఎక్కువ ఉందా, అట్లా చూద్దాం దీన్ని ఫస్ట్. ఓకే, లైన్కి కొంచెం పైకి ఉంది చూడండి, లైన్కి కొంచెం పైకి. సో ఇది 400 అన్నప్పుడు కొంచెమే పైకి ఉంది, ఒక క్వార్టర్ తీసుకుందాం. లైక్ వీ కెన్ టేక్ అరౌండ్ ఫస్ట్ తగ్గిద్దాం దాన్ని. రైట్, వీ కెన్ టేక్ అరౌండ్ 100 ఎక్స్ట్రా. ఓకే, ఒక 100 కలుపుకొని 2100 అనుకుందాం. 2100 కేసెస్ ఎప్పుడు? మార్చ్లో. ఓకేనా అండి, నేను ఎందుకు తీసుకున్నా 2100 అంటే ఐఎమ్ రిపీటింగ్ ద సేమ్ కాన్సెప్ట్. ఓకే, ఇక్కడ 1000 మేజర్ లైన్ ఉంది కదా, 1000 మేజర్ లైన్, దానికి ఇంకొక బ్లాక్ కిందికి ఉంది. రైట్, అక్కడ 3000 కూడా ఒక బ్లాక్ కిందికి ఉంది. రైట్, అదేదో అట్లా పైకి తీసుకుంటే అంటే 1000 to 3000 2000. ఓకే, కానీ దీని మీద కొంచెం ఎక్కువ ఉంది, కొంచెం జూమ్ చేసి కూడా చూపించా కదా, ఆ కొంచెం ఎక్కువ నేను ఏం తీసుకున్నా, ఒక 100 ఎక్కువ తీసుకున్నా. సో 2100. ఓకే, 2100. మార్చ్లో ఎన్ని డేస్? 31 డేస్. సో కొడదాం 31తో, 31తో 6 టైమ్స్, అదే 7 టైమ్స్ అయితే 3, ఇక్కడ 30 ఉండింటే 7 టైమ్స్ కరెక్ట్గా పోయేది. 30 లేదు, సో 6 టైమ్స్ తీసుకోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. 6 అవును, 60లో ఒకటే ఆప్షన్ ఉంది. ఓకే, ఉండండి, నా ఆన్సర్ అయితే చేద్దాం. ఓకే, 6 టైమ్స్, 6 1s 6, 6 3s 18. ఓకే, బాగుంది. ఇక్కడ 4 2 0 31. ఓహో, 31 కదా, అంతే. అరౌండ్ 8 టైమ్స్. ఎంత? 8 1s 8, ఒక 4 ఎక్కువ, అంటే 68కి కొంచెం తక్కువ ఉంటుందండి. 68కి కొంచెం తక్కువ, 68కి కొంచెం తక్కువ ఉండే ఆప్షన్ ఇక్కడ 60 ఉంది. కుదరదు. సెకండ్ ఆప్షన్ ఏదో కనపడుతుంది చూడండి, నాకు బాగా చక్కగా సెకండ్ ఆప్షన్ ఏదో చక్కగా కనపడుతుంది. మనకు కావాల్సిన ఆన్సరే అనుకుంటున్నాను. 68కి కొంచెం తక్కువ. మిగతాయి చూడండి, దగ్గరలో కూడా లేవు, దగ్గరలో కూడా లేవు. సో వాట్ విల్ బీ అవర్ ఆప్షన్? B ఈజ్ అవర్ ఆప్షన్, 67.74. ఓకే, 67.74. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? యావరేజ్గా మార్చ్ మంత్లో
ఇండియాలో ఎన్ని పాజిటివ్ కేసెస్ నమోదవుతున్నాయి? యావరేజ్గా 67 పైన, 67 కొంచెం ఎక్కువ. పర్ డే 60 కేసులు వస్తున్నాయి ఇండియాలో. వచ్చాయి అలాగా. ఓకే, స్టార్టింగ్లో 2-3 కేసులు, ఒక రోజుకి 2 కేసులు 3 కేసులు పెడితే భయపడిపోయినాం. తర్వాత ఓకే ఫైన్. ఇప్పుడు అవన్నీ ఎందుకు జోకులు, మనకు సీరియస్గా మనము ఓ మంచి టాపిక్ చేస్తున్నాం కాబట్టి జోకులు వద్దిగా. ఫైన్. erase all ink and then we select our answer. Okay, this is our answer. And now we are going for second question. In which countries, okay, which countries in February showed more than 3000 positive tests? 3000 కంటే ఎక్కువ పాజిటివ్ కేసెస్ చూపించిన కంట్రీస్ ఏవేవి అన్నాడు. దీనికి మనం ఏమైనా క్యాలిక్యులేషన్ చేయాలా? అవసరం లేదు. ఇక్కడ కేవలం మన అనాలిసిస్ సరిపోతుంది. ఇప్పుడు అర్థమైందండి ఏంటో. ఊరికి గమనిస్తే సరిపోతుంది, బాగా అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. రైట్, చూపియండి ఇక మీ అనాలిసిస్ స్కిల్ ఎంతో చూపియండి నాకు ఇప్పుడు. రైట్, 3000 కంటే ఎక్కువ అంటే ఈ బ్లాక్ వచ్చేసి 2000 బ్లాక్. అంతకంటే ఎక్కువ ఎన్ని కంట్రీస్లో వచ్చింది? ఇండియాలో లేదు, ఒకటి గాను ఉంటే 4 ఉంటుంది ఆప్షను. తర్వాత ఇక్కడ చూడు, ఇది 1 2 వచ్చింది, యుఎస్ఏలో వచ్చింది 1. తర్వాత ఇక్కడ 2000 కంటే కొంచెం ఒక 200 300. సో దీనికి అంత సీన్ లేదు. ఏంటది? స్పెయిన్ ఎత్తిపోయింది. అండ్ 99% ఇటలీ ఉన్నట్టే. 1000 నుంచి 3000 ఎక్కువ. ఎస్. 2 చైనా 100% ఉన్నట్టే. ఓకే, 3. హౌ మెనీ కంట్రీస్ వీ గోట్ మోర్ దెన్ 3000 పర్ మంత్? ఏ మంత్? అది కూడా ఏ మంత్? ఫిబ్రవరి మంత్, ఓన్లీ ఫెబ్లో. ఓకే, చైనా, ఇటలీ అండ్ యుఎస్ఏ. చైనా, ఇటలీ అండ్ యుఎస్ఏ. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, దీనికి మనం ఎటువంటి క్యాల్కులేషన్ చేయలేదండి. ఓకే, వితౌట్ క్యాల్కులేషన్ వీ గాట్ ద ఆన్సర్. రైట్, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. బై వాట్ పర్సంటేజ్ ద నెంబర్ ఆఫ్ పాజిటివ్ టెస్టెడ్ పీపుల్ గ్రూ ఇన్ స్పెయిన్ ఇన్ ఫిబ్రవరి ఫ్రమ్ జనవరి? జనవరి నుండి ఫిబ్రవరికి ఎంత పర్సంటేజ్లో పాజిటివ్ కేసెస్ పెరిగాయి? ఓకే, అంటే జనవరిలో ఎంత అయితే ఉన్నారో ఇది ఫస్ట్ ఎలా చేయాలనేది ఫస్ట్ తెలుసుకున్నాకనే క్యాలిక్యులేషన్స్కి వెళ్దామండి. బై వాట్ పర్సెంట్ ద నెంబర్ ఆఫ్ పాజిటివ్ కేసెస్ గ్రూ, పెరిగాయి, ఇంక్రీజ్. మనకేం కావాలి? ఇంక్రీజ్ పర్సంటేజ్ కావాలి. రైట్, ఇన్ స్పెయిన్ ఇన్ ఫిబ్రవరి అండ్ జనవరి. జనవరిలో ఎంతో ఎక్స్ ఉన్నాయి, ఫెబ్లో ఎంతో వై ఉన్నాయి. అయితే మనం ఏం చేయాలి? ఇంక్రీజ్ ఎంత? వై మైనస్ ఎక్సే కదా, అది ఇంక్రీజ్. ఓకే, కంపేరింగ్ విత్ జనవరి అంటే ఎక్స్ పర్సంటేజ్ ఇంటూ 100. ఇది ప్రొఫార్మ్. ఓకే, డిఫరెన్స్ బై బేస్ ఇయర్ ఇంటూ 100. ఓకే, ఇది మనం చేయాల్సిన పని. ఇది ఇప్పుడు మనం మన డయాగ్రామ్ మీద చేద్దాం. ఇన్ ద టేబుల్, ఓకే కాస్త పెద్దగా తీసుకుందామండి, బికాజ్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద వాల్యూమ్. రైట్, స్పెయిన్. రైట్, ఇట్ ఈస్ అరౌండ్ 1000లో ఇది 400 కదండి. 400లో ఆల్మోస్ట్ సగం ఉంది. రైట్, 400లో సగం ఇన్ ద సెన్స్ మనం ఏమని తీసుకోవచ్చు? దాన్ని 800 కిందకి తీసుకోవచ్చు. ఓకే, 800 ఏంటి? జనవరి. దిస్ ఈజ్ అబౌట్ జాన్. ఓకే, జాన్లో 800 ఉన్నాయి. తర్వాత ఫెబ్ చూడండి, సో అరౌండ్ అక్కడ ఎంత ఎక్కువ ఉందో ఇక్కడ అంత తక్కువ ఉంది. సో ఓవరాల్గా ఇది కలిపి 1. రైట్, తర్వాత 1 2 3 4 5. రైట్, 5 ఇది ఒకటి 6. 6 ఇంటూ 4 24. 2400. ఓకే, బై 800. అంతేనా? తప్పు చేసాం ఏమన్నా? ఓకే, రైట్. 200 400 1 2 3 4 5 2400. 5 4s 20 కదా, 20 + 4 24. రైట్, చక్కగా 3 times 300.
సో 300కి దగ్గరగా ఉండే ఆప్షన్ చూడండి ఒకసారి పక్కన. 300కి దగ్గరగా ఉండే ఆప్షన్, 300కి దగ్గరగా అంటూ ఏమీ లేవు. సో వీ కెన్ టేక్ 335 విచ్ ఇస్ ఆల్మోస్ట్ నియరర్ టు ఇట్, రైట్? 335, 352 అంతే. నన్ ఆఫ్ దీస్ ఉందిగా, ఇంకా వన్ వదిలేసేయండి ఇక. ఎందుకంటే పూర్తి డెసిమల్స్తో సహా ఇచ్చాడు, డెసిమల్స్తో సహా ఇచ్చాడు. సో అంత డెసిమల్స్తో ఇచ్చినప్పుడు వి కాంట్ గెస్ ద నియరెస్ట్ వాల్యూ, అప్రాక్సిమేట్ వాల్యూ ఏమి తీసుకోవద్దండి. చక్కగా మనకు అనుకున్న నెంబర్ లేదు కదా, అది తీసుకోండి నన్ ఆఫ్ దీస్, రైట్? మరి ఇవెందుకు ఇచ్చినాడు సార్? మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికే ఇచ్చింటాడు. ఆడి పని అదే కదా, ఓకే? ఆడి పని ఏం పని? మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం. మన పని ఏం పని? ఆ కన్ఫ్యూజన్ని దూరం చేసుకోవడం, రైట్? ఓకే, నెక్స్ట్ వన్. క్వశ్చన్ చాలా పెద్దగా తీసుకున్నాం, రైట్? నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, Japan in January has twice the number of cases that Italy has. ఓకే, ఇటలీలో ఎన్ని కేసులు అయితే ఉన్నాయో దానికి 2 ఇంతలు ఉన్నాయంట. ఎప్పుడు? జనవరిలో ఇటలీకి ట్వైస్ ఇంటూ 2. ఇదంతా ఎవరి గురించి మాట్లాడుతున్నాం? జపాన్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, తర్వాత while 50% more cases in February than India has in February. మళ్ళీ ఫెబ్లో ఏంటంట సిచ్యువేషను? ఫెబ్లో ఇండియాకి ప్లస్ 50% మోర్ అంట, 50% మోర్ అంటే సింపుల్గా ఇంటూ 150%, ఇంటూ 150% అని మాట్లాడచ్చు కదా, ఇంటూ 150%, రైట్? తర్వాత find the number of cases in Japan in March if the cases in March were twice the total cases of February end. ఓకే, ఫిబ్రవరి ఎండ్కి ఎన్ని కేసులు అయితే జపాన్లో ఉన్నాయో దానికి డబల్ అయిపోయాయంట ఒకటేసారి, రైట్? విల్ చెక్. ఫస్ట్ ఏంటి? ఇటలీ జనవరి కేసెస్కి డబల్. ఇటలీ జనవరి కేసెస్ 1000కి కొంచెం తక్కువ ఉంది కదా, 200 కూడా కాదు, ఒక 100 తగ్గిద్దాం అంటే అరౌండ్ 900 అంతే కదండి. పూర్తి హాఫ్లో లేదు, హాఫ్ కంటే 1/4 3/4లో ఉంది. సో టేక్ 900. ఓకే, తర్వాత ఇండియా ఇన్ ఫెబ్ మనం ఫస్ట్ క్వశ్చన్లో చేసాం. ఎంత అనుకున్నాం? 2100 అనుకున్నాం. ఇంకా మళ్ళీ చెక్ చేసినా అదే వస్తుంది. ఎన్నిసార్లు ఎందుకు చేయాలి? కానీ దానిలో హాఫ్ 50% ఎక్కువ. ఓకే, మోర్ దెన్ దట్ ఆఫ్ 50% మోర్ అంటే దీనిలో హాఫ్ ఎంత? 1050. ఓకే, వాట్ విల్ బి ద టోటల్? 3150. ఓకే, రైట్? It is around 4050. ఓకే, 4000 అదేదో కలర్లు వస్తాయి. ఓకే, 4050. ఓకే, అయితే ఏది? దిస్ ఈజ్ జనవరి ఆఫ్ జపాన్, దిస్ ఈజ్ ఫెబ్ ఆఫ్ జపాన్. ఓకే, జపాన్ ఫెబ్లో జనవరిలో ఎంతైతే ఉందో మనకు తెలిసింది. ఇప్పుడు మార్చ్లో ఎలా ఉందంట? దాని యొక్క డబల్ ఉందంట. డబల్ కదా, ట్వైస్ ద టోటల్ కేసెస్ టిల్ ఫిబ్రవరి ఎండ్. దీనికి డబల్ 4050కి డబల్ 8100. ఓకే, 8100. మరి దీని యొక్క నియరెస్ట్ సారీ ఎందుకంటే అక్కడ 5 ఆప్షన్స్లో ఉన్నాయి, నన్ ఆఫ్ దీస్ లేదు. నన్ ఆఫ్ దీస్ ఉంటే మన ఆలోచన వేరు. ఇక్కడ నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి పై క్వశ్చన్లో మనం అలా చేసాము, కానీ ఇక్కడ నన్ ఆఫ్ దీస్ లేదు. సో వాట్ వీ డూ, వీ టేక్ నియరెస్ట్ ఆప్షన్. నన్ ఆఫ్ దీస్ ఉంటే డైరెక్ట్ దానికి వెళ్ళిపోతాం, కానీ నన్ ఆఫ్ దీస్ లేదు. ఇక్కడ 9000 ఉంది, 5, 4, 2 to 8000 ఉంది. సో
చక్కగా మనం ధైర్యంగా చేయదగ్గ పని ఏంటి, చాలా ధైర్యంగా చేయదగ్గ పని. సో 8000 ఉంది కదా, నియరెస్ట్ వాల్యూ 8100 వచ్చింది మనకు ఆన్సర్. కానీ ఇక్కడ 8000 ఉంది కదా, చక్కగా టిక్ కొట్టేసేయండి. ఎందుకంటే మనం అక్కడ ఏమన్నా అంత యాక్యురేట్గా తీసుకోలేదేమో, దట్టు డయాగ్రామ్ నియరెస్ట్ లైన్స్లో ఉంది కదా. సో ఆల్మోస్ట్ అవర్ ఆన్సర్ ఈజ్ 8000. ఫైన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద number of cases in February and March together in USA. USA రేషియో అన్నాడు కదా, ఎలా ఉంటుందంట, ఇటుపక్క ఫిబ్రవరి అండ్ మార్చ్. అబ్బో, ఫెబ్ ప్లస్ మార్చ్, దేంది యుఎస్ఏ. ఓకే, అటుపక్క ఏంటి, ద నెంబర్ ఆఫ్ కేసెస్ ఆఫ్ చైనా ఇన్ ఫిబ్రవరి అండ్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇన్ ఇటలీ ఇన్ మార్చ్. చైనా ఫెబ్ ప్లస్ మార్చ్ ఇటలీ ఇన్ మార్చ్, ఈ రెండింటి మధ్య రేషియో కావాలి. ఫస్ట్ మనం యుఎస్ఏ ఫెబ్ ప్లస్ మార్చ్ ఎంతనో చూద్దాం. ఓకేనా, ఫెబ్ ప్లస్ మార్చ్ ఎంతనో చూద్దాం. రైట్, ఫస్ట్ చూడాల్సింది యుఎస్ఏ 2 months కదండి. ఇక్కడ చూడండి, ఇది ఎగ్జాక్ట్గా 1000 మీద ఉంది. ఓకే, ఎగ్జాక్ట్గా 1000 మీద ఉంది. ఫిబ్రవరి స్టార్టింగ్ 1000 మీద ఉంది. అండ్ ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా 17,000కి ఒక 400 తక్కువ, అంటే 16,400. కానీ స్టార్ట్ అయింది ఎక్కడ, 1000 దగ్గర. అంటే ఎంత, అది 15,400 తక్కువ కదా, అంటే 15,600. ఓకే, 15,600 ఏంటి, యుఎస్ఏ టోటల్. ఇది వన్ సైడ్. రైట్, అదర్ సైడ్ ఏంటి, చైనా ఇన్ ఫిబ్రవరి. ఇక్కడ కాస్త తక్కువ, అక్కడ కొంచెం తక్కువ ఉంది. ఒక 200 తగ్గిస్తే సరిపోతుంది, హాఫ్. రైట్, సో మొత్తం మీద 4,000, ఒక 200 ఎక్కువ. రైట్, 4,200 ప్లస్ ఇది ఫిబ్రవరి ఇన్ చైనా, మార్చ్ ఇన్ ఇటలీ కదా. రైట్, ఇటలీ చూద్దాం ఇప్పుడు. ఇటలీ ఓకే, 2000 ఆల్మోస్ట్ 2000. ఇది అట్లే పైన పెట్టేసి. సో ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది, ఇది కొంచెం ఎక్కువ ఉంది. 2200 రౌండ్ ఫిగర్ 300 చేద్దాం. ఇక్కడ మనకు రౌండ్ ఫిగర్ వస్తుంది, 5 వస్తుంది. క్యాలిక్యులేషన్ కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, దట్టు ఉందిలేండి, ఆ డిఫరెన్స్ ఉంది. ఇక్కడ హాఫ్ ఎక్కువ ఉంది, అక్కడ కొంచెం ఎక్కువ ఉంది. సో ఓవరాల్ ఇట్ ఈజ్ 222, 6,000, ఒక 300 ఎక్కువ, 6,300. ఓకే, 6,300. So totally it is 10,500. Okay, 10,500. Totally it is 10,500. అయితే ఈ 2 zeros తీసేయచ్చు కదా, తీసేయచ్చు. ఇప్పుడు డైరెక్ట్గా మనం మన రేషియోకి వెళ్ళిపోదాం. ఓకే, వాట్ ఈస్ ద రేషియో, అక్కడ 156 కదా, (105). అయ్యో పోతుంది 3తో పోతుంది చూడండి. 3 5s 3 2s. ఓకే, 3 3s 3 5s. 52:35. పొరపాటున ఆప్షన్స్లో ఉందేమో చూద్దాం, లేదా నన్ ఆఫ్ దీస్ అనైనా ఉంటుంది. నన్ ఆఫ్ దీస్ కూడా ఉంది. 50:33, 54:35 ఉంది. 52:35 కావాలి మనకు. 52:35. 54 వచ్చింది కదా. 4 అంటే అవును, ఇది 4 కదండి, మర్చిపోయాను. 5 times కాదు, 52నే. సారీ, వెరీ సారీ. సో 52:35 అది మనకు లేదు, కానీ మనకు మోస్ట్ కంఫర్టబుల్గా నన్ ఆఫ్ దీస్ ఉంది కదా. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. బట్ యాక్చువల్లీ వీ గాట్ ఈస్ 52:35. మనకు 54:35 ఉంది,
50-33 ఉంది, 41 ఇది ఛాన్సే లేదులేండి, దీనిలో గురించి మర్చిపోవాల్సిందే మనం. ఓకే, లేదండి మనం ఆల్మోస్ట్ యాక్యురేట్గా తీసుకున్నాం. సో వీ గెట్ 52:35 విచ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ అవర్ ఆప్షన్స్. సో అవర్ ఆన్సర్ ఈస్ ఈ. ఓకే, దిస్ ఇస్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఓకే, సెకండ్ వన్ చూడండి, ఇది కొంచెం అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది ప్లస్ లైన్ గ్రాఫ్ కూడా ఉందండి. ఓకే, వీ హ్యావ్ ఎ కాంబినేషన్ హియర్. ఓకే, దిస్ ఇస్ అ లైన్ గ్రాఫ్, రైట్. ఇక్కడ ఢిల్లీ బ్లూ లైన్ ఉంది, రాజస్థాన్ రెడ్ లైన్ ఉంది చూడండి. ఢిల్లీకి సంబంధించిన లైన్ ఇది, ఓకే, రాజస్థాన్కి సంబంధించిన లైన్ ఇది. అసలు ఇన్ఫర్మేషన్ ఏంటి? ఒక పక్క పర్సంటేజ్ ఉంది, ఇంకో పక్క డేస్ ఉన్నాయండి. ఓకే, వాట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఢిల్లీ, యూపీ అండ్ ఇక్కడ చూడండి యూపీ గురించి చెప్పాడు, యూపీ గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఢిల్లీ, యూపీ అండ్ రాజస్థాన్. కానీ ఇక్కడ లైన్స్ ఎన్ని ఇచ్చాడు? 2 మాత్రమే ఇచ్చాడు. అంటే వాటి టోటల్ ఏదన్నా చెప్పి ఉంటాడు, రైట్. ఇలాంటివే అనాలిసిస్ అంటున్నాం దాన్ని. ఓకే, వీ హ్యావ్ టు క్యాప్చర్ ద ఇన్ఫర్మేషన్ విత్ హ్యావింగ్ లిటిల్ డేటా. ఓకే, రైట్. సో ఈ 2 ఇచ్చాడు, యూపీ ఇవ్వలేదుగా. మరి యూపీ ఏం చేయాలి? మనం ముందే క్యాల్కులేట్ చేసి పెట్టుకోవాలి. అంటే వీ హ్యావ్ సమ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ హియర్. ఓకే, నైస్. టుగెదర్ దేర్ ఆర్, మళ్ళీ కోవిడేనా? ఓకే, ఏదో కోవిడ్ పండగ నడుస్తుంది ఇక్కడ. ఫస్ట్ క్వశ్చన్ కూడా అదే కదా మనకు, రైట్. సో దెర్ వర్ 80 COVID-19 కేసెస్ ఆన్ మండే రోజు, ఇక్కడ వేసుకుందాం ఊరికే అట్లా. ఓకే, 80 COVID కేసెస్. On Tuesday, cases increased by 80% on compared to Monday. Okay, as compared to Monday, sorry. On Wednesday, Thursday, Friday, the number of cases of COVID-19 increased by 150%, 220% and 330% as compared to the respective previous day. Anni on Monday kaadu, previous day ni base cheskoni. Okay, the chart given below shows the case of in each Delhi and Rajasthan as percentage of total cases that day in Delhi, యూపీ అండ్ రాజస్థాన్ టుగెదర్. అది అయితే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే మండే రోజు ఓకే, టోటల్ కేసెస్ ఎన్ని ఉన్నాయి? 80 ఉన్నాయి, వాడే చెప్పాడు. అందులో రెడ్ ఏంటి? రాజస్థాన్ 12.5% అంట. ఓకే, రాజస్థాన్ వచ్చేసి 12.5%, ఢిల్లీ వచ్చేసి 37.5%. మరి వాట్ అబౌట్ యూపీ? ఈ రెండిట్లో నుంచి 100% నుంచి తీసేస్తే, ఈ 2 యాడ్ చేసి 100% నుంచి తీసేస్తే రిమైనింగ్ రెస్ట్ ఫ్రమ్ యూపీ. ఓకే, లేదా 100% కేసెస్, 80 కేసెస్ టోటల్ ఆన్ మండే అయితే 12.5% బిలాంగ్స్ టు రాజస్థాన్, 37.5 బిలాంగ్స్ టు ఢిల్లీ. ఓకే, ఇంకా 12.5ని చూస్తే మనకి ఇమీడియట్గా గుర్తు రావాల్సింది 1/8. అవునా? గుర్తుందా పర్సంటేజ్ చాప్టర్? రైట్, ఇది రాజస్థాన్. దెన్ వాట్ అబౌట్ ఢిల్లీ? 37.5 అంటే 3/8, ఓవరాల్గా 4/8, ఇంకా మిగిలింది ఇంకో 4/8 అంటే హాఫ్. 50% ఉత్తరప్రదేశ్కి సంబంధించిన కేసులు ఉన్నాయి. 80లో 50% అంటే ఎంత? 80లో 50% 40. మిగతా 40లో 3 parts ఇటు, 1 part ఇటు. ఓకే, మిగతా 40లో 88 అంతేనా? 32. ఇవి కేసెస్ ఆన్ మండే. ఈ విధంగా మనం అన్ని రోజులవి వేసుకోవాల్సి వస్తే వేద్దాం, లేదా లేదు. కానీ కనీసం మనకైతే టోటల్ తెలియాలి. అంటే మనం ఫస్ట్ ఫిలప్ చేయాల్సినది ఇది కాదన్నమాట. ఓకే, ఇవి కాదు ఫస్ట్ ఫిల్ చేయాల్సింది. సరే, ఇది ఉండాలండి, పర్లేదు ఇక్కడ. ఓకే, తర్వాత విల్ డూ వన్ థింగ్, we work out on this మండే, ట్యూస్డే, వెనస్డే ఏమున్నాయి అనేవి చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ మనకు, రైట్. ఫస్ట్ మండే. ఇది కనపడట్లేదు కదా? ఓకే, నో ప్రాబ్లం. ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే. 5 డేసేనా ఇచ్చింది? 1 2 3 4 5, ఎస్ 5 డేసే. ఓకే, మండే ఈజ్ 80. మరి 80% ఇంక్రీజ్డ్ ఆన్ ట్యూస్డే కదా? రైట్, 80 ఇంటూ
80% ఇంక్రీజ్ అయింది అంటే 180%. డైరెక్ట్గా 180/100 వేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. 0 0 క్యాన్సిల్. ఓకే, 18 × 8 సరే తెలియదు అనుకుందాం. 18 × 2 36. 36 డబల్ 72 అంటే ఇదేమైంది 18 × 4 అయింది. మళ్ళీ దీని డబల్ 4 డబల్ అంతా 8 టైమ్స్ 144. ఓకే చూడు 36 డబల్ 72 డబల్ 144. 18 × 2 × 4 × 8 వచ్చేసిందా? రైట్ 144 కంఫర్టబుల్లీ. ఇప్పుడు మనకు మరలా కావాల్సిన విషయం ఏంటంటే 144 ఓకే ఇంటూ ఎంత అండి వెనస్డే 150% అంటే మొత్తంగా 250%. అంతేనా? 50తో లేదా ఇప్పుడు 5తో 5 2s 5 5s ఓకే 272. 72 × 5 తెలీదు. 70లో సగం 360 సారీ 72లో సగం 36. 5 కావాలి కాబట్టి పక్కన 0 పెట్టు. అది ఎట్లా ఇంటూ 5 చేయడము లేదా ఇక్కడ చూడు 72 × 5 చేసిన 72 × 10/2 చేసిన రెండో ఒకటే. 10/2 అంటే 5 కదా. సో /2 కొట్టా 36 × 10 చేసా 360 వచ్చిందా? సో క్వాంట్ చేయాలి అంటే మనకు అర్థమెటిక్కి సంబంధించిన అన్ని బేసిక్స్ రావాలి. బేసిక్ క్యాలిక్యులేషన్స్ రావాలి, మల్టిప్లికేషన్స్, స్క్వేర్స్, క్యూబ్స్ ఎలా ఫాస్ట్గా చేస్తాం అదే కదా బేసిక్ క్యాలిక్యులేషన్. అవి రావాలి. యావరేజెస్, పర్సంటేజెస్ అన్నీ రావాలి. రైట్, ఇందాక ఎంత వచ్చింది మనకు 360 కదా. వెనస్డే 360. ఇది మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్. తర్వాత థర్స్డే 220. 360 × 220 చేస్తా అంటే కుదరదు. 320 చేయాలి. 320/100 చక్కగా ఇక్కడ 0లో కొట్టేసాయి. 2 zeros క్యాన్సల్. ఓకే, ఇక్కడ కూడా చూడు ఇది కంఫర్ట్. ఇప్పుడు ఓసారి 3తో ఓసారి 2తో ఓసారి 3తో. 36 × 3 × 2 72 × 3 108 108. మనం యాజ్ యూజువల్గా చేస్తున్నాం. సో ఒక ప్లేస్ వదిలేసి చేయాలి. రైట్ 2 5 11 1152 1152 రైట్. ఇప్పుడు మనకి ఏది కావాలి? లాస్ట్ అది కావాలి. 350% ఓవర్ 1152 × 350 ఇన్ ద సెన్స్ 450. అంతేనా? ఉన్నది 100%, దాని మీద 350% పెరిగింది అంటే ఓవరాల్గా 450% పెరిగింది. రైట్ 5 2s 5 9s అంతేనా? రైట్ 5తో ఇక్కడ 5 times 10 7 times 14 6 times. ఓకే 576 × 9 ఏం కష్టపడద్దు. 576 × 10 ఇదిగో -576 అంతేనా? × 10 -1 ఈజ్ 9. 9 times తెలియనప్పుడు × 10 -1 4 దగ్గరలో వేసా కదా. రైట్ ఇక్కడ వేస్తా 4 10 - 4 ఇక్కడ 5 7 అంటే 8 అంతేగా. 15 - 7 8. మరి ఇప్పుడు ఇది 6 అవుతుంది. 6 - 1 ఇంకేం మిగలేదుగా. 5 అలాగే వెయిట్ 5184 ఇంత కంఫర్టబుల్గా క్యాల్కులేషన్స్ చేయండి. ఓకేనా? ఏం పెద్దగా కష్టపడద్దండి. ఎంత క్యాల్కులేషన్ అన్నప్పుడు కాస్త సింపుల్గా మన ఆలోచన విధానం ఎంత బాగుంటే ఆన్సర్లు అంత బాగా వస్తాయి. ఓకేనా అండి? యా, ఇప్పుడు ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. వాట్ ఈస్ ద ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ COVID-19 కేసెస్ ఇన్ ఢిల్లీ అండ్ రాజస్థాన్ టుగెదర్ ఫ్రమ్ మండే టు వెనస్డే? మండే నుండి వెనస్డేకి ఎంతగా పెరిగింది అనేది కావాలి. అంటే ఇక్కడ ఫస్ట్ మనం చూడాల్సింది మండే ఎంత ఉన్నాయి. రెండు ఏవేవి? ఢిల్లీ అండ్ రాజస్థాన్.
తర్వాత వెనస్డే ఎంత ఉన్నాయి. ఓకే, రెండు. మండే ఎంత ఉంది టోటల్ ఢిల్లీ అండ్ రాజస్థాన్, వెనస్డే ఎంత ఉంది ఢిల్లీ అండ్ రాజస్థాన్ చూసి వాట్ ఈస్ వీ వాంట్, వాట్ ఈస్ ద ఇంక్రీజ్ ఇన్ ద నంబర్, ఇంక్రీజ్ ఇన్ ద నంబర్ అంటే ఈ మండేకి వెనస్డేకి అన్నీ పెరుగుతూ వచ్చాయి. మనం టోటల్ చేసుకున్నాం, గుర్తుంది కదా, పర్సెంటేజ్ 80% పెరిగింది, ఒకసారి 150% పెరిగింది, ఒకసారి 225% పెరిగింది, రైట్. అట్లా వచ్చిన తర్వాత మండే కంటే వెనస్డే ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. సో వెనస్డే మైనస్ మండే, వెనస్డేస్ టోటల్ మైనస్ మండే ఈజ్ అవర్ ఆన్సర్. దట్ ఈజ్ అవర్ ఆన్సర్. మరి ఇంక వెనక్కి వెళ్ళిపోయి అది ఎలా ఉందో చూద్దామా. ఇక్కడ మనం ఇది చేస్తాం, ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే. అయితే అందులో రాజస్థాన్ అండ్ ఢిల్లీనే కదా. సో మండే ప్లస్ వెనస్డే ఎంత చూడండి, ఇది 12.5, 37.5, టోటల్ ఎంత 5 కలిపేస్తే 38, 40, 50. అవును, ఇందాక మనం అనుకున్నాం కూడా రాజస్థాన్ అండ్ ఢిల్లీ టుగెదర్ 50 అని. మండే రోజు ఎంత 80 టోటల్, రైట్. ఇదిగోండి మండే 80, 80లో 50% ఎంత, 80లో 50% వచ్చేసి ఇది ఇక్కడ ఉండని ఈ మాత్రం ఉంటుంది, రైట్. 80లో 50% వచ్చేసి 40. ఇది క్వశ్చన్ నెంబర్ 1కి చేస్తున్నాను నేను. 40 ఆన్ మండే. ఓకే, 40 ఆన్ మండే. తర్వాత వెనస్డే రోజు ఎంతో చూద్దామా. వెనస్డే పర్సంటేజ్ చూద్దామండి. ట్యూస్డే, వెనస్డే 45 ప్లస్ 30, 75%. 75 దాన్ని 3/4 అని కూడా అనుకోవచ్చు కదా. వెనస్డే 360 ఇంటూ 3/4 90, 90 ఇంటూ 3 270. ఓకే, 360/4 90 ఇంటూ 3 270, రైట్. సో 270. మరి 270 minus 40 230. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఫస్ట్ వన్, రైట్. చూద్దాం ఆప్షన్స్లో ఉందో లేదో. ఫస్ట్ వన్ కావాలి, కనపడింది, ఇదిగో కనపడింది, రైట్. ఓకే, ఫస్ట్ వన్ ఆన్సర్ ఎంత 230. ఓకే, విల్ గో ఫర్ ద సెకండ్ వన్. Here is our second question. The number of cases in UP on Thursday is what percent of the number of cases in Delhi on Friday? Okay, UP కావాలి, UP. యాక్చువల్గా UP పర్సంటేజ్ చెప్పాడా మనకు, చెప్పలేదు. ఓకే, థర్స్డే UP కేసెస్ కావాలి. తర్వాత ఈజ్ వాట్ పర్సెంట్ ఆన్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఆఫ్ ఢిల్లీ ఆన్ ఫ్రైడే. ఫ్రైడే రోజు ఢిల్లీది కావాలి. ఓకే, యూపీ థర్స్డే బై నెంబర్ ఆఫ్ కేసెస్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్. ఓకే, ఏ పర్సంటేజ్ మీద ఆఫ్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఆఫ్ ఢిల్లీ. పర్సంటేజ్ కావాలి, బట్ దేని మీద ఏది కావాలి, యూపీ మీద ఢిల్లీ ఎంత ఉంది అనేది కావాలి. సో ఢిల్లీ ఫ్రైడే ఇంటూ 100. ఓకే, రైట్. వెళ్ళిపోదామా, డేటాలోకి వెళ్ళిపోదాం. థర్స్డే యూపీ కదా, రైట్. థర్స్డే యూపీ 62.5 ప్లస్ 25 87.5. ఎవరు, వీళ్ళిద్దరు, ఢిల్లీ అండ్ రాజస్థాన్. 87.5. ఓకే, 87.5 ఢిల్లీ అండ్ రాజస్థాన్ అయితే యూపీ ఎంత ఉంటుందండి. దిస్ ఈజ్ అబౌట్ సెకండ్ వన్ కదా, అంటే 12th వన్, ఇది 11th వన్. 87.5 ఈజ్ ఈక్వల్ టు 7/8. రిమైనింగ్ యూపీ కదా, అంటే 1/8. 1 minus 7/8 is 1/8. 1/8 of what is the total of Thursday? That is 1152. 1/8 of 1152 by Delhi on Friday. Friday వచ్చేసి 5184 కదా, 5184. ఓకే, ఢిల్లీ, where is Delhi? Blue line, blue. 22.5
2 means 2 by 9. 2 by 9 of 5184. 5184 కదా, 5184. ఎస్, ఓకే. ఇప్పుడు ఇది 1/8 ఇంటూ దీన్ని కూడా పైకి పంపిస్తే 9/2 ఇంటూ 1152/5184. ఓకే, 2 times 2తోనే మేలు కదా, రైట్. ఇది ఆల్రెడీ మనం చేసాం 576. ఓకే, ఇక్కడెక్కడో చేసాం మల్టిప్లికేషన్. ఓకే, తర్వాత 8తో వేస్ట్, తొందరపాటు. ఫస్ట్ ఇది కూడా క్లియర్ చేద్దాం. 9 times పోతుందా 9? ఎస్, 9 చూడండి, 9తో పోతుంది. 8 1 9, 5 4 టోటల్ 9. సో 9తో ఖచ్చితంగా పోతుంది. 9 5s 45, 9 5s 45, 6 8, 6 అంటే 7 times 63, 7 times 63, 7 times 63, 5, 6. ఇప్పుడు 8తో నో నీడ్ కదా, ఇదిగో 576 576 కొట్టేసేయి. అరే ఇది చాలా ఈజీగా వచ్చింది. ఓకే, 576 576 కొట్టేసేయి. కొట్టేస్తే ఏం మిగిలింది? 1/8. వాట్ ఈజ్ 1/8? 2.5. ఇక్కడ ఇంటూ 100 ఉంది కదా, సో దట్ ఇంటూ 100 ఉంది కదండి. మనం అదే మాట్లాడుకున్నాం చూడండి. ఇక్కడ అది ఇంటూ 100 ఇక్కడ రాయలేదు, ఇక్కడ ఆల్రెడీ మాట్లాడుకున్నాం చూడండి మనం ఆ విషయం. థర్స్డే యూపీ, ఢిల్లీ ఫ్రైడే ఇంటూ 100. ఆ ఇంటూ 100 మనం ఇక్కడ వేసుకోలేదు ఇందాక, అంతే. తర్వాత అయినా వేయాలే అని చెప్పేసి నేను అక్కడ వేయలేదు, రైట్. ఇప్పుడు వేసా ఇంటూ 100. సో 1/8 ఇంటూ 100 ఈజ్ 12.5%. సో ఉందా ఆప్షన్లో? ఉందా ఆప్షన్లో? చూడండి, ఉంది కదా. ఇది దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు వి గో ఫర్ ద నెక్స్ట్ వన్ అగైన్. రాజస్థాన్ కనపడుతుందా క్వశ్చన్? కనపడుతుంది. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ కేసెస్ ఇన్ ఢిల్లీ అండ్ రాజస్థాన్ ఆన్ ఫ్రైడే? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇన్ ఢిల్లీ అండ్ రాజస్థాన్ ఆన్ ఫ్రైడే? ఫ్రైడే రోజు ఢిల్లీ రాజస్థాన్, ఎలాగో మనకు గ్రాఫ్లో ఆ రెండింటి డేటా ఉంది. ఓకే, ఢిల్లీ రాజస్థాన్ మధ్య డిఫరెన్స్ ఎలా ఉందో కావాలంట, చేసేయచ్చు, చాలా ఈజీ. ఓకే, ఫ్రైడే 37.5, 22.22. సరే, నో ప్రాబ్లం. అయినా కూడా వీ కెన్ డూ ఆన్ ఫ్రైడేనే కదా, ఫ్రైడేనే, ఆన్ ఫ్రైడే, రైట్. చూడండి, మనం ఆల్రెడీ 2/9 వేసుకున్నాం కదా. 2/9 ఆఫ్ దాని బదులు ఎందుకు డిఫరెన్స్ కదా, ఇదేమో 22%, అదే 37.5%. 37.5 మీన్స్ 3/8 మైనస్ 2/9 డిఫరెన్స్ కావాలి. ఓకే, 72. ఓకే, 9 3s 27, 8 2s 16, రైట్. 11/72, 11/72 ఇది డిఫరెన్స్. 11/72 పార్ట్ ఆఫ్ 5184. ఇస్ దాట్ 5184? ఎస్, 5184. కొట్టు, ఏం లేదు, ఇందాక 9తోనే కొట్టావు కదా దీన్ని. ఆ 9తో 9 8s 576. ఇందాక ఇక్కడ కొట్టింది ఇదిగో ఇక్కడే ఉంది, 9తో కొడితే 576. మళ్ళీ 8తో 8 7s 16, 7s 56, 2 అంటే 72 times
72 స్క్వేర్ 5184. ఓకే చూడు 72తో కొడితే 72 వచ్చింది, అంటే 72 స్క్వేర్ ఈజ్ 5184. ఓకే 72 ఇంటూ 11, దీనికి కూడా కష్టపడద్దు. 72 అంతేగా 11తో చేస్తే 2 9 7 972 సారీ 792 ఈజ్ అవర్ ఆన్సర్. 742 ఏదో కనపడింది ఇక్కడ, రైట్. నో 792నా, ఓ ఉంది. వీ హ్యావ్ అవర్ ఆన్సర్. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. 792 ఈజ్ అవర్ ఆన్సర్. తర్వాత పర్సంటేజ్ అయిపోయింది, ముందు యావరేజ్ చేసాము, ఇప్పుడు రేషియో చూడండి వరుసగా మనకు 3 వస్తుంది. ఇక్కడ ఏం చేసాం, ఇది జస్ట్ డిఫరెన్స్ ఇది. ఓకే ఇక్కడ పర్సంటేజ్ చేసాం, పైన యావరేజ్ చేసామా, వాట్ ఈస్ ద ఇంక్రీజ్ లేదు, ప్రీవియస్ క్వశ్చన్లో చేసాం యావరేజ్, ఇందులో చేయలేదు మనం ఇంకా. ఓకే ఫైన్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద ఇంక్రీజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ COVID-19 cases, okay, from Tuesday to Thursday in UP to that of in Delhi. Okay, Tuesday to Thursday యూపీకి ఎంత పెరిగిందో ఆ డిఫరెన్స్ అంటే ఏం చేయాలి, ట్యూస్డే థర్స్డేవి యూపీ ఢిల్లీ తీసుకోవాలి. ఓకే వీటి డిఫరెన్స్ మధ్య రేషియో పెట్టాలి. ఓకే ట్యూస్డే టు థర్స్డే యూపీ ఎంత పెరిగిందో, ట్యూస్డే టు థర్స్డే ఢిల్లీ ఎంత పెరిగిందో, ఆ పెరిగిన డిఫరెన్స్ ఉంది కదా, ఆ డిఫరెన్స్ మధ్య రేషియో వేయాలి. దట్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే రైట్, వెళ్ళిపోదామా ఇంకా క్వశ్చన్లోకి. రైట్, కొంచెం ఇవన్నీ డిస్టర్బెన్స్ ఉన్నాయి కదా, ఇదంతా క్లీన్ చేసుకుందాం ఒకసారి. ఫస్ట్ మనకు ట్యూస్డే టు వెనస్డే డిఫరెన్స్ కావాలి. దేంట్లో, ఢిల్లీలో. రైట్, ఢిల్లీలో ట్యూస్డే టు వెనస్డే డిఫరెన్స్. ట్యూస్డే వాట్ ఈస్ ద ఢిల్లీ అండ్ ట్యూస్డే ఈజ్ 25%. ఆల్రెడీ మనం ఇందాక క్వశ్చన్లో కూడా చేసాం కదా, ట్యూస్డే రోజు ఢిల్లీ ఎంత 25% ఆన్ 144, దట్ ఈస్ 36. ట్యూస్డే ఈజ్ 36. మరి వెనస్డే, ట్యూస్డే ఈజ్ 144, అందులో 25% 36. వెనస్డే 360, వెనస్డే 360, వెనస్డే 30%. 360లో 30% ఎంత అండి, 360లో 0 పోతుంది, 30లో 0 పోతుంది. 36 × 3 108. దీని మధ్య డిఫరెన్స్ 36 మైనస్ 108 ఎంత, 72. ఓకే ఇది బేస్ వాల్యూ, మనకి ఇప్పుడు పైన వాల్యూ కావాలి. ఇప్పుడు ఇది ఓకే, ఇది 72 ఇక్కడ వరకు గుర్తుపెట్టుకో. ఓకే రైట్, నెక్స్ట్ ఏం కావాలి మనకు, డిఫరెన్స్ బిట్వీన్ వెనస్డే టు థర్స్డే ఆఫ్ యూపీ. ఓకే వెనస్డే యూపీ మనం చేయలేదు కదా ఇంతవరకు. వెనస్డే యూపీ వచ్చేసి 45 30 75 పోతే 25. 360లో 25% ఎంత అండి, 360లో 25% వచ్చేసి 90. వెనస్డే 90. మరి థర్స్డే యూపీ చేసినట్టున్నాం ప్రీవియస్ క్వశ్చన్లో. రైట్, థర్స్డే 1/7th part ఆఫ్ 1152 విచ్ ఈస్ 144 కదా, ఇందాక ప్రీవియస్ క్వశ్చన్లో చేసాం మనం ఇది. ఓకే ఇక్కడే ఉందా అది, 1/7 అంటే 8తో కొడితే 144. ఇదిగో ఇక్కడే ఉంచండి, అది కూడా మనం బ్లూ పెన్తోనే చేసాం ఇందాక. రైట్, సో మోస్ట్ కంఫర్టబుల్లీ. ఓకే ప్రీవియస్ క్వశ్చన్ చూసుకోండి 144. మరి దీని డిఫరెన్స్ ఎంత, 144 ఒక 50, 154 అంతేనా, ఓన్లీ 54. రైట్, 44 ఎక్స్ట్రా 10, 100 అంటే 10 మిగిలింది కదా, 10 యాడ్ చేయి, 54. ఇప్పుడు మనకు ఇది పర్సంటేజ్ కావాలి. 54/72 × 100. ఓకే రెండు కామన్గా అది ఎంతో పోతాయి, 9తో పోతాయి. 9 6 9
8s, 2 3s, 2 4s. What is 3 by 4? 75%. What is that percent? And check the options. Right, idigondi option number D. This is our answer. Okay, 75%. Fine.